శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం నామస్మరణతో నగరం పులకరించిపోయింది. ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో సీతారామస్వామి వారి దేవస్థానంలో అభయాంజనేయ స్వామి శిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని ఆదివారం నేత్రపర్వంగా జరిపించారు. వేద పురోహితుల సన్నిధిలో రత్నన్యాసం యంత్రస్థాపన జరిపించిన తర్వాత స్వామివారి 7 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ, కుంభం పోయిట, పూర్ణాహుతి శాస్త్రోక్తంగా జరిపించారు. ప్రధాన దేవతలకు మంగళహారతులు సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. స్వామివారి సన్నిధిలో భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో శ్రీ సీతారామస్వామి వారి మందిర కమిటీ మామిడిపాలెం ఒంగోలు అధ్యక్షులు ఉల్లగంటి హనుమంతరావు, గౌరవ అధ్యక్షులు శ్రీ పెళ్లూరి జ్వాలా నరసింహారావు, గౌరవ అధ్యక్షులు శ్రీ పెళ్లూరి జ్వాలా నరసింహారావు, ప్రధాన కార్యదర్శి శ్రీ కొల్లి వెంకటరెడ్డి, ట్రెజరర్ శ్రీ అంబటి ఆదినారాయణ, ఉపాధ్యక్షులు కొల్లిబోయిన సుబ్బారావు, రెండవ ఉపాధ్యక్షులు బి బ్రహ్మానంద రెడ్డి, సహాయ కార్యదర్శి బంకా శ్రీనివాసులు మరియు 11 మంది సభ్యులు మరియు శ్రీ సీతారామస్వామి వారి మందిర ప్రధాన అర్చకులు నాగమల్లీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా గమనించండి. అమర్నాథ్ గారు ముఖమండపం దాత, బాగా సీతారామ గారు ముఖమండపం దాత ఆలయించారా లోపల హారతిస్తారు అప్పుడు చేతిగా
ఉందా एको द्वे त्रीणि चत्वारि अष्टौ नव दश అందరూ కూడా చేతితో ఒక్క నిమిషం అక్కడ అమ్మా భక్తులందరూ కూడా ఒకసారి వెనక్కి వెళ్ళాలి. వాళ్ళు పూర్ణోడు పూర్తి చేసి రావద్దు. లోపలికి ఎవరు రావద్దు. ఎవరు కూర్చున్న వాళ్ళు కూర్చోండి. వెళ్ళి దయచేసి లోపలికి ఎవరు రామాకండి. ఒకసారి వెనక్కి వెళ్ళాలి. వస్తారు అప్పుడు వేయండి. మా భక్తులందరూ పక్కన తప్పుకోవాలి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎదుర్కొనే పరీక్షలు చేయాలి. అందరూ కూడా రాని రాని రాగానే హనుమాన్ జయంతి వరకు కూడా ఇదే విధంగా మేము అందరం కూడా చేస్తామండి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని హనుమాన్ జయంతి వరకు పొడిగించమని ఎక్కువ మంది భక్తులు కోరి ఉన్నారు. వారి కోరిక మేరకు ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని మే 22 హనుమాన్ జయంతి వరకు కూడా పొడిగించుకుంటూ ఆ రోజు వరకు ఎన్నైతే ఉన్నాయో ఆ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామి వారికి అనేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఆ కార్యక్రమంలో మన యొక్క కోటినామా పూర్తి చేసుకుని ఆ రోజు స్వామివారికి మనందరం కూడా దారిపోతామనే సంకల్పంతో నిర్ణయించుకున్నాం. భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో హనుమాన్ చాలీసా చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి అభయాంజనేయ స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా మరి ఒక్కరిని కోరుకుంటూ ఈ రోజు 4,69,302 సాధన చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులకి అభయాంజనేయ స్వామి అనుగ్రహ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ నామాన్ని మన సిద్ధాంతి గారి ద్వారా వారికి దారిపోయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పూజా కార్యక్రమం అంతరము ఆ కార్యక్రమం ఉంటుంది. జై శ్రీరామ్. హనుమాన్ జయంతి వరకు కూడా ఇదే విధంగా మేము అందరం కూడా చేస్తామండి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని హనుమాన్ జయంతి వరకు పొడిగించమని ఎక్కువ మంది భక్తులు కోరి ఉన్నారు. వారి కోరిక మేరకు ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని మే 22 హనుమాన్ జయంతి వరకు కూడా పొడిగించుకుంటూ ఆ రోజు వరకు ఎన్నైతే ఉన్నాయో ఆ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామి వారికి అనేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఆ కార్యక్రమంలో మన యొక్క కోటినామా పూర్తి చేసుకుని ఆ రోజు స్వామివారికి మనందరం కూడా దారిపోతామనే సంకల్పంతో నిర్ణయించుకున్నాం. భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో హనుమాన్ చాలీసా చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి అభయాంజనేయ స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా మరి
ఉండాలని కోరుకుంటూ ఈ రోజు 4,69,302 సాధన చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులకు భక్తురాలకి అభయాంజనేయ స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ నామాన్ని మన సిద్ధాంతి గారి ద్వారా వారికి దారిపోయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పూజా కార్యక్రమం అనంతరము ఆ కార్యక్రమం ఉంటుంది. జై శ్రీరామ్. నమస్కారోమి. జై శ్రీరమణ గోవిందో ఏడుగుండలవాడ ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీరామ్ 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 జై శ్రీరాయ రామభద్రాయ రామచంద్రాయ వేదతే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ ఓం నమః తాగదాయ విద్మహే రామానుజాయ ధీమహి.
జై శ్రీరామ్, జై హనుమాన్. మామిడిపాలెంలో సుమారు 70 సంవత్సరాల క్రితము శ్రీ పెళ్ళూరి వెంకట సత్యనారాయణ గారు, వారి కుటుంబ సభ్యులు మరియు పెళ్ళూరు వంశస్థులు కలిసి 130 గదుల స్థలాన్ని రామాలయానికి స్వహస్తాలతోటి ఇచ్చి ఉన్నారు. తదుపరి కీర్తిశేషులు పెళ్ళూరు సత్యనారాయణ గారు ఈ స్థలంలో రామ మందిరం నిర్మించి ఉన్నారు. ఆయన కాలం చేసిన తరువాత ఆ రామ మందిరం శిథిలావస్థలో చేరినది. దాన్ని మేము కొంత కమిటీగా ఏర్పాటు చేసుకొని గత సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖు శ్రీరామనవమి రోజున ఈ మందిరాన్ని మేము నిర్మాణం చేయడం జరిగింది. దాతల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో సుమారు 50 లక్షల పైగా ఖర్చు పెట్టి రామ మందిరాన్ని చేసుకోవడం జరిగింది. తదుపరి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దాతల సహకారంతో అభయాంజనేయ స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమాన్ని ఈరోజు మేమెంతో భక్తుల సహకారంతో నిర్మాణం చేసుకోవడం జరిగింది. కావున దాతలకి, ఉభయదాతలకి, స్థలదాతలకి మరియు విగ్రహ దాతలకి కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, కమిటీ సీతారామస్వామి మందిర కమిటీ అధ్యక్షులైనటువంటి నేను మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. నా పేరు వి హనుమంతరావు, సీతారామస్వామి మందిర కమిటీ అధ్యక్షులు. ఈ కమిటీలో కూడా ప్రధాన కార్యదర్శిగా కొల్లి వెంకారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా పేలూరు జ్వాల నరసింహారావు గారు, అదేవిధంగా ట్రెజరర్గా అంబటి ఆదినారాయణ రెడ్డి గారు, ఉపాధ్యక్షులుగా కొల్లిపోయిన సుబ్బారావు గారు, సహాయ కార్యదర్శిగా బంకా శ్రీనివాసులు గారు, ఉపాధ్యక్షులుగా బి బ్రహ్మానంద రెడ్డి గారిని కూడా కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ కమిటీని రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ కమిటీ ద్వారా ఈ కార్యక్రమాలను కూడా ప్రతి సంవత్సరం, ప్రతి పౌర్ణానికి కూడా ఈ మందిరంలో అనేక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజుల్లో ఇట్లాంటి ధార్మిక కార్యక్రమం జరగాలంటే చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే భక్తుల యొక్క అభీష్టం కొద్దీ, భక్తుల యొక్క ఇంట్రెస్ట్ కొద్దీ, భక్తుల యొక్క వాళ్ళ సహకారాలతోటి ఈ గుడి అంతా నిర్మించబడింది. అందుట్లో ఈ కమిటీ మెంబర్లు చేస్తున్నటువంటి కృషి మనం చాలా ప్రశంసనీయమైంది. ఇంత కార్యక్రమాన్ని నెరవేర్చడం అంటే చాలా కష్టమైన పని. కానీ భక్తులందరి సహకారంతో ఇదంతా హనుమంతరావు గారు, మిగతా కమిటీ మెంబర్లు వీళ్ళందరూ కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేశారు. కాబట్టి వీళ్ళందరికీ ఒకసారి ఆ భగవంతుడి ఆశీస్సులు ఇంకా ఉండాలని చెప్పి కోరుకుంటూ, భక్తులందరూ కూడా ఇంకా వాళ్ళందరికీ కుటుంబ సమేతంగా అందరికీ భగవంతుడు ఆశీర్వాదాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట రంగరంగ వైభవంగా మామిడిపాలెంలోని సీతారామ మందిరంలో జరిగిందండి. కార్యక్రమానికి విశేషంగా భక్తులు వచ్చేసి చాలా బాగా పూజా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. సో కమిటీ మెంబర్స్ అందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి గ్రామంలో ఇన్విటేషన్స్ అన్నీ కూడా ఆహ్వానాలు పంచి అందరి సహకారాలు తీసుకొని గ్రామంలో ఈ విధంగా వితిన్ తక్కువ టైంలో ఈ విధంగా ఆలయం నిర్మించి ఇంత అభివృద్ధిలోకి తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామం మళ్ళీ మేము 25 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చి మామిడిపాలెం వచ్చి ఈ విధంగా అందరితో కలిసి ఉంటాం. ఈ విధంగా ప్రతి పూజా కార్యక్రమము విగ్రహ ప్రతిష్టలో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. కమిటీ మెంబర్సు, గ్రామ ప్రజలు, దాతలు అందరూ కూడా సహకరించి అందరూ ఒకటిగా ఉమ్మడిగా మన గ్రామం గుడి మనం అందరం డెవలప్ చేసుకుందాము అని అందరూ సహకారాలు అందించి దేవాలయ కమిటీ మెంబర్స్కి, దేవాలయం అభివృద్ధికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. రామమందిరం దాతలకి, ఆంజనేయ స్వామి దాతలకి మరియు ఇతర పూజా కార్యక్రమాలకు సహకారాలు అందిస్తున్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఈరోజు గొప్ప విశేషమైనటువంటిదండి. ఈరోజు చక్కగా అభయ ఆంజనేయ స్వామి వారి 7 అడుగుల రాతి శిలావిక ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అనేది ప్రయాణిక దీక్షలలో భాగంగా శుక్రవారము, శనివారము, ఆదివారంతో స్వామివారు చక్కగా విగ్రహ ప్రతిష్టామూర్తిగా బయట అభయ ఆంజనేయ స్వామి వారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇటువంటి ఈ యొక్క శిలా విగ్రహం అనేది మన ప్రకాశం జిల్లాలో ఇది నెంబర్ 1గా ఉంటుందని
చక్కగా పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయండి. ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ శ్రీ సీతారామచంద్ర వారి మందిరంలో కొలువు తీరినటువంటి శ్రీ రమా వసుంధర సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారికి ప్రతి పౌర్ణమికి ఉదయం 10 గంటలకి సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇంకా ముందు ముందు కూడా స్వామివారికి ఎన్నో విశేషమైన కార్యక్రమాలని జరపాలని కమిటీ వారిని కోరుకుంటూ ఇటువంటి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధికి తీసుకెళ్లాలని తాతల యొక్క సహాయ సహకారాలతోటి ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి ఈ సీతారామచంద్ర స్వామి వారి మందిరాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎన్నో రోజుల యొక్క కళ మా శ్రీమాన్ పెళ్ళూరి వెంకట సత్యనారాయణ గారి యొక్క కళ ఇక్కడ ఈ యొక్క రామాలయ నిర్మాణం జరగటం 150 గదుల స్థలాన్ని వారు ఇక్కడ సమర్పించారు దాతలుగా. ఈ రోజుకి వారి కళ నెరవేరి ఈ యొక్క అభయాంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కూడా చాలా వైభవపేతంగా జరిగింది. వారి కుటుంబం వారంతా కూడా సల్లంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలానే అభయాంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ నిర్విఘ్నంగా జరగాలని చెప్పి హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని పెట్టుకొని మరి ఆ యొక్క హనుమాన్ చాలీసాని కూడా చదివాము. రేపు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసాని చాలామంది వైభవేతంగా చదివారు. ఈ యొక్క కంటిన్యూషన్ దీన్ని ఈ అభయాంజనేయ స్వామి యొక్క ఈ హనుమాన్ చాలీసాని ఎప్పటి వరకు మే 22 హనుమత్ జయంతి వరకు కూడా చేస్తాము. ఎక్కువ మందిని చేర్చి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఈ యొక్క ఈ రోజు వరకు 4,63,903 చేశారు. వారందరికీ కూడా ఈ కమిటీ తరపున మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సమర్పిస్తూ ఇంకా కూడా చేసి మరి కోటికి జారాలని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం. మరి అంతా కూడా సహకారం ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. వారందరికీ కూడా ఈ దాతలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మా యొక్క నమస్కారాలు ఈ కమిటీ తరపున తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై అభయాంజనేయ స్వామి.